పాతకాలం పాత ప్రభుత్వంలో 41 కంటే కూడదు. పర్ఫెక్ట్. ఓకేనా? కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు ఈరోజు ఇక్కడ మరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే మనము గత సంవత్సరం చూసినాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ప్రజాపాలనలో మరి ఒడ్ల కొనుగోలు, ఒడ్లు రావడమే ఆలస్యం, ఒడ్ల కొనుగోలు చేసే కార్యక్రమం మొదలవుతుంది. కొంటూనే మళ్ళా డబ్బులు 3 రోజులనే పడుతున్నాయి. ఏ మాత్రం ఆలస్యం లేకుండా డబ్బులు వచ్చే కార్యక్రమం అవుతుంది. అది మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతుందో ఎంఎస్పీ ప్రకారం ఒడ్ల కొనుగోలు జరుగుతుంది. సో అదే కాకుండా మరి ఈ ఒడ్ల కొనుగోలు కూడా వజను జోకే విధానం కూడా అంతకుముందు 42, 43, 44 మా ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి వలన ప్రజాపాలనలో 41 కిలోల కంటే మీరు చూడవచ్చు, 41 కిలోల కంటే ఎక్కువ ఎక్కడ ఎవరు జోకే లేదు. 41 కిలోలు అంటే 40 కిలోలు రైతుకు వస్తాయి. 1 కిలో 600 గ్రాములు, 650 గ్రాములు బస్తాకు ఉంటుంది. మిగతాది చిన్న తాళి కావచ్చు, కరుగు అనుకోవచ్చు. సో 41 కేజీస్ కంటే ఎక్కువ జోకి లేదు. ఆ విధంగానే పోయినసారి జోకినాం. మరి అంతకుముందు 2-3 కిలోలు ఎక్కువ కూడా జోకినాం. ఈరోజు 41 కిలోలు రైతుకు ఈ జోకుడ్ల 2-3 కిలోలు దండి కొట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. రైతుకు నేరుగా ఎంత ఓట్లు ఉన్నాయో ఆ ఓట్ల ప్రకారం వాళ్ళ జోక్ ప్రకారం రిజల్ట్ ప్రకారం దిగులు ఇచ్చే పైసలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక్కడనే కాదు, మిల్లుల కాడ పోతే వాళ్ళు కట్ చేసేది, లేకపోతే ఏంది మన తాలు ఉందని, తరుగు ఉందని ఇవన్నీ చేసేది. తాలు తరుగు ఇచ్చేసేది సరే. బట్ రైతులకు కూడా బాధ్యత. మనం కూడా తాలు ప్రభుత్వం ఇప్పుడు చూసిన మిషన్ తాలు వడ్లను క్లీనింగ్ మిషన్ కూడా ఇచ్చింది. దాంట్లో మిషన్ చేసుకున్నాం. బయటకి రైతులు తీసుకుంటున్నారు. సరే మంచిగా నాణ్యమైన ఉంటుంది కూడా మనం కూడా ఇవ్వాల్సిన బాధ్యత. ఎందుకంటే మనకు సరైన రేటు ఎంఎస్పీ వస్తుంది. మరి తక్షణమే డబ్బులు ఇస్తున్నప్పుడు మనం కూడా నాణ్యమైనది డీలర్లకు కూడా పంచాయతీ డీలర్లు కూడా ఎవరు ఇబ్బంది పెట్టే పరిస్థితి, రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకున్నారు. డీలర్లకు గట్టిగా చెప్తున్నాం. మా అధికారులు కూడా ఇక్కడ డిసిఎస్ఓ గారు కూడా ఉన్నారు, డిసిఎస్ఓ గారు వనిజ గారు కూడా ఉన్నారు ఇక్కడ. మరి అట్లనే డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ హరికృష్ణ గారు కానీ మా కలెక్టర్ గారు, ఆడియో గారు అందరూ కూడా పూర్తి స్థాయి పర్యవేక్షణ చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి మంత్రి గారే స్వయంగా నిన్న జూమ్ యాప్ పెట్టి వారం కింద దీని మీద మీటింగ్ పెట్టుకుంది. ఇప్పుడు కూడా 4 గంటలకు జూమ్ మీట్ ఉన్నది. ఇప్పుడు కూడా నడుస్తున్నది. మరి ఈ జూమ్ యాప్ ద్వారా మంత్రి గారు ఏడ కొనుగోలు కేంద్రాలు మొదలవుతున్నది, ఎక్కడ ఏమవుతుంది ఇవన్నీ కూడా తెలుసుకుంటూ మరి నిన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులతోటి అందరితోటి, చైర్మన్లతోటి, మార్కెట్ చైర్మన్లతో అందరితో మాట్లాడే కార్యక్రమం జరిగింది. ఇవాళ మండల ప్రెసిడెంట్లతోటి, వర్కింగ్ ప్రెసిడెంట్లతోటి, జిల్లా అధ్యక్షులతో, రాష్ట్ర అధ్యక్షులు అందరితోటి కూడా ఈరోజు మళ్ళా ఇంకా జూమ్ మీట్ పెట్టింది. సో ఎక్కడికెక్కడ మరి ఉత్తమ్ కుమార్ గారు అయితే పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తుంది. ఏ మాత్రం రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగదనే కార్యక్రమం చేస్తుంది. ఎనివే చాలా సంతోషం. మరి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పోయినసారి అయితే 15 రోజుల్లో బుట్ట కూలిపోయింది. ఇప్పుడెప్పుడు 15 రోజులు 2 నెలలు అయ్యింది. ఈ లోపల బాణాలు పడేది, తడిసేది ఒడ్లు, మళ్ళీ ఒడ్లు తడిసినాయి, మళ్ళీ కొనకపోయేదాళ్ళు. సో ఈరోజు అట్లాంటి పరిస్థితులు అయితే లేవు. మరి ఈ టైంలో వడ్లు కొనుగోలు చేస్తూ రైతులకు ఇబ్బంది చేసే కార్యక్రమం జరుగుతుంది. అట్లనే సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. పోయినసారి దాదాపు 40% వడ్లు సన్న వడ్లే వచ్చింది.